ఎస్టీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మాధురి. శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శతరుద్రియ బడి బాణాల మహానీలకంఠ పశుపద హోమం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో తేదీ 20/4/2025 ఆదివారం రోజున శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శతరుద్రియ బడబాణాల మహానీలకంఠ పాశుపద హోమం నిర్వహించబడును. ఇట్టి హోమం వివాహం కావాలని కోరుకునే యువతి యువకుల కోరిక తీరడానికి ఈ హోమం చేయడం శ్రేష్టం. ప్రస్తుత కాలంలో యువతి యువకుల వివాహాలు గ్రహ దోషాలు, జాతక దోషాలు, దేశకాల పరిస్థితుల కారణంగా కావడం కష్టంగా ఉంది. దీనిని నివారించడానికి మన దేవాలయంలో ఈ హోమాన్ని పరమశివుని అనుగ్రహంతో చేయ సంకల్పించినామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ హోమంలో పాల్గొనేందుకు 5,116 రూపాయలు చెల్లించి ఈ హోమంలో వివాహం కావాల్సిన యువతి యువకులు లేదా వారి తల్లిదండ్రులు పాల్గొనవచ్చని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంప్రదించవలసిన నెంబర్ అమరవాది రాజనరసింహ, సెల్ నెంబర్ 9440295028, ఎం బసవరాజు, సెల్ నెంబర్ 9346694156 నెంబర్లను సంప్రదించగలరని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జయవాసవి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన మహబూబ్నగర్ మహాపట్టణంలో శ్రీనివాస్ కాలనీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మేము ఒక విశేషమైన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది వచ్చే నెల 24/2025 ఆదివారము రోజు శతరుద్రియ బడబారణ పాశుపత మహాహోమము చాలా విశేషంగా చేయడం జరుగుతుంది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఈ యొక్క హోమ విశేషము ఏమిటంటే, ఎవరికైనా గ్రహచార దోషాలు మరియు నాగదోషాలు, ఆ తర్వాత కుజుని యొక్క దోషాలు ఎవరికైనా ఉంటే ఈ యొక్క హోమంలో పాల్గొని మహాశివుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి. ఈ యొక్క కాలంలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహము కావడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటిది ఇబ్బంది లేకుండా మనము ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని స్వామివారి యొక్క శివుని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా పొందాలని అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడము చాలా విశేషంగా అనుకుంటున్నాము. అందరం కూడా మన యొక్క దేవాలయం వారు కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి చాలా విధాల కృషి చేస్తూ ఉన్నారు. మన ఆర్యవైశ్య ఈ సంఘం వాళ్ళు, ఆ తర్వాత మన యొక్క దేవాలయము ఈ కమిటీ రాజనరసింహ సారు కూడా ఈ యొక్క కార్యక్రమము చాలా రోజుల నుంచి ఆయన యొక్క ఈ మనసు లోపల ఉన్నది. ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కళ్యాణాలు జరగాలి అని ఆ యొక్క సంకల్పంతో వారి యొక్క ఈ యొక్క హోమాన్ని మనము చేయడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క మనము దేవాలయంలో చేయడంగా మనము భావిస్తున్నాము. అందరి కూడా సహకారంతో శివుని యొక్క అనుగ్రహంతో అందరము సుఖశాంతులతో ఉండి వారి యొక్క అందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. జై వాసవి. జై వాసవి. నా పేరు అమరావతి రాజనరసింహ, అధ్యక్షుణ్ణి. నేను శ్రీ వాసవి కన్యకమ్మ దేవాలయము మరియు ఆర్యవైశ్య సంఘం శ్రీనివాస కాలనీ అధ్యక్షుణ్ణి. ఇక్కడ 2019లో శ్రీ వాసవి కన్యకమ్మ దేవాలయము మరియు స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయము మరియు శ్రీ సీతారాముల వారి యొక్క దేవాలయము జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నవి. తర్వాత ఇక్కడ ప్రజల యొక్క శేషు కోరి చిన్నపిల్లలకు ప్రతి పుష్యమచిత్తం రోజు ప్రసాదం ఇస్తున్నాము, అమ్మవారి ప్రసాదం ఇస్తున్నాము. 0కి వెళ్ళి 15 సంవత్సరాల లోపల వాళ్ళకి ఇస్తున్నాము. తర్వాత మరియు 15 గర్భిణీ స్త్రీలకు కూడా ప్రతి నెల ఒక 30 మంది దాకా వస్తున్నారు. ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కూడా ప్రసాదం ప్రతి పున్నమ రోజు రాత్రి 7 గంటలకు ఇస్తున్నాము. దాదాపు 30 మంది వస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 10 మందికి డెలివరీ అయ్యింది. అందరికీ మగపిల్లలు పుట్టిండ్రు. 3 కేజీలు బరువు ఉన్నారు ప్రతి ఒక్క అబ్బాయి. తల్లిపాలు మంచిగా పడమని వాళ్ళు చెప్తున్నారు. కనుక పోయిన నెల అంటే ఫిబ్రవరి 16వ తారీఖు నాడు కూడా పుత్రకామేశ యాగం జరిపినాము.
దాదాపు 150 మంది దంపతులు ఇక్కడ ప్రసాదం స్వీకరించారు. ఇప్పటికీ ఒక 6 మంది వరకు మనకు రిజల్ట్ వచ్చింది అని గర్భిణీ దాచినట్టు మనకు చెప్పిండ్రు. అదేవిధంగా ఈ నెల వచ్చే నెల 20 తారీఖు 4వ నెల 2025 రోజు ఆదివారం రోజు ఇక్కడ పెళ్లి కాని అబ్బాయిలకు అమ్మాయిలకు ఒక హోమం అని తలపెట్టినాము. ఎవరైనా సరే 5,000 కొంత పదాలు కట్టి హోమాన్ని కూర్చొనితో చాలామందికి మంచిగా అవుతాయని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం కనుక అధిక సంఖ్యలో భక్తుల మనవి. శ్రీమాత్రే నమః. నా పేరు సురాపురం శివప్రసాద్. నేను ఇక్కడ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీగా పనిచేస్తున్నాను. దాతల సహకారంతో మేము ఒక ఫంక్షన్ హాలు, గోశాల, వాచ్మెన్ రూము, వంటశాల ఇవన్నీ దాతల సహకారంతో నిర్మించడం జరిగింది. ఇది ప్రతి వ్యక్తికి అవసరంగా ఏసీ ఫంక్షన్ హాల్గా చేసినాము. ఎవరన్నా పాల్గొనవచ్చు. వెజిటేరియన్గా ఎవరన్నా తీసుకున్నా వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఆర్యవైశ్యులు మాత్రమే కాకుండా అందరికీ ఇవ్వగలని వెజిటేరియన్ ఫుడ్ పెట్టవచ్చు. ఇప్పుడు వచ్చే నెల 20 తారీఖు ఏప్రిల్ 2025 నాడు పిల్లలు కాని వాళ్లకు పెళ్లి కాని వాళ్లకు, ఆడవాళ్ళకు కానీ స్త్రీలకు పురుషులకు ఇక్కడ యాగం జరుగుతుంది. దాంట్లో తల్లిదండ్రులు లేకున్నా పిల్లలు పాల్గొనవచ్చు. పిల్లలు రాకుంటే తల్లిదండ్రులు పాల్గొనిచ్చి దిగ్విజయం చేయగలరని కోరుచున్నాం. జై వాసవి. శ్రీమాత్రే నమః. నా పేరు విశ్వనాథం ప్రసాద్. నేను 2021 సంవత్సరంలో ఈ గుడిలోకి మెంబర్గా ఎంటర్ అయ్యాను. అప్పటి నుండి ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా జరగబడుతున్నది. అధ్యక్షుల వారు శ్రీ రాజనరసింహ వారి ఆధ్వర్యంలో శ్రావణ మాసంలో గాజులది, నవరాత్రులది, ప్రతి ఒక్క కార్యక్రమం కానీ మొన్న పుత్రకామ్యష్టి యాగం ఎక్కడ చేయలేదు. ఉత్తరకామ్యష్టి యాగం చేసి దిగ్విజయంగా పేరు వచ్చింది అందరికీ. ఇప్పుడు కూడా ఈ 100 బడబానల మహానీలకంఠ పాశుపత హోమం నిర్వహిస్తున్నారు. 24వ నెల 2025 నాడు జరిగే ఈ కార్యక్రమానికి భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయగలరని నా యొక్క మనవి. నా పేరు విష్ణకర శ్రీధర్. నేను ఈ శ్రీనివాస కాలనీ ఆర్యవైశ్య సంఘంలో 2019 అప్పటి నుంచి ఇక్కడ మెంబర్గా ఉన్నాను. తర్వాత రీసెంట్గా అడిషనల్ సెక్రటరీగా నియమించబడ్డాను. అయితే ఈ టెంపుల్ విశేషం ఏంటంటే ఈ జనాలకు పనికొచ్చే హోమాలు, యాగాలు చాలా మటుకు చేస్తున్నాము. రీసెంట్గా పుత్రకామేశ్ యాగం చేసినాం, పెద్ద సక్సెస్ అయింది. చాలామంది పిల్లలు కానీ దంపతులు దాంట్లో పాల్గొన్నారు. వాళ్ళకి ఇప్పుడు గర్భధారణ జరిగిందని వార్తలు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు అదేవిధంగా ఈ వచ్చే నెల ఏప్రిల్ 20 రోజు పెళ్లి కాని పురుషులకు, స్త్రీలకు ఒకటి విశేషమైన హోమం తలపెట్టినాము. దాంట్లో అందరూ పాల్గొని విశేషమైన ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.